పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం తీసుకుందాం. పచ్చని పొలాల్లో గంజాయి పొగ మంట పెడుతుంది. మీసం కట్టురాని పోరాగాన్ల అంతా మత్తుకు బానిసై నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో ఆడపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దొంగతనాల దోపిడీలకు ఎగబడి యువత భవితవ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నిఘా నేత్రాలు మత్తు నిద్రలు వీడి డ్రగ్స్ దళారీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మద్యం మత్తులో చిత్తవుతున్న యువతకు కౌన్సిల్ ఇచ్చి వాళ్ళను మామూలు మనుషులుగా మార్చాలి. ఇన్నాళ్ళు పరాయి దేశంలో డ్రగ్స్ తీసుకునే ఆడ మగ తేడా లేకుండా చిందేస్తారని విన్నాం. కానీ ఇప్పుడు కండ్ల ముందర ఎన్నో శరీరాలు డ్రగ్స్కు అడిక్ట్ అవుతుంటే చూస్తున్నాం. సమాజంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నా మౌనంగా ఉంటున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏమైపోతున్నారో ఎవరికి పట్టింపు లేనట్టుగానే మారిపోతుంది ఈ మానవ సమాజం. నిత్యం మత్తులోనే ఊగుతుంది మానవ లోకం అంటూ పెద్దపల్లి రాజన్న డ్రగ్స్ను ఉద్దేశించి నిజంగా యువత చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. మద్యం కానీ విచ్చలవిడిగా మద్యం తాగుతూ ఉన్నారు. అలాగే దాంతోపాటు డ్రగ్స్ కూడా పల్లెల్లోకి చేరినట్టుగా కనబడుతూ ఉంది. డ్రగ్స్ గంజాయి డ్రగ్స్ లాంటి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉన్నారు. చిన్నతనంలోనే భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అంటూ దాన్ని ఉద్దేశించి దాన్ని అరికట్టాలనుకుంటూ నిజంగా తల్లిదండ్రులు కూడా అంటే మా కొడుకు ఎక్కడికి పోతున్నాడు, మా బిడ్డ ఎక్కడికి పోతున్నాడు అని చూసుకోవాలి. మనం ఎటు కాలేజీకి పంపించినా కానీ ఒక కన్నేసి చూసుకుంటే బెటర్. ఎందుకంటే చెడు అలవాట్లకు బానిసై జీవితాలు ఖరాబ్ చేసుకుంటారంటూ చాలా చక్కటి పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం.